గడ్డర్లు ఒరిగిపోయాయంటూ ప్రచారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. స్టీల్ వంతెనల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డర్లు తయారు చేసి జాయింట్ చేస్తారని ఏడీసీఎల్ తెలిపింది. ఇలా జాయింట్ చేసేటప్పుడు గడ్డర్లు స్ట్రైట్ లైన్లో మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో బేరింగ్లపైన కూర్చోవాలని, ఒకసారి ఇలా కూర్చోని పక్షంలో ఐరన్ గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేయడం జరుగుతుందని తెలిపింది. అంతే తప్ప వంతెన నిర్మాణంలో ఏ భాగాలను కూడా తొలగించలేదని, స్టీల్ వంతెన అత్యంత సురక్షితంగా బలంగా ఉందని ఏడీసీఎల్ స్పష్టం చేసింది. స్టీల్ బ్రిడ్జ్ పై వస్తున్న వదంతులను ఏడీసీఎల్ ఖండించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఇంజనీర్లు ఎంత ఫోకస్ గా పనిచేస్తున్నారు దానికి సంబంధించి చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. చిన్నపాటి సాంకేతిక లోపం వచ్చినా సరే వెంటనే వాటిని గుర్తించి రెక్టిఫై చేసే ప్రక్రియ ప్రస్తుతం నిర్మాణాల్లో స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం నా వెనకాల కనపడేదే స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ ను బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి చిన్నపాటి సాంకేతిక లోపం గుర్తించిన వెంటనే ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టీల్ గడ్డర్లను మధ్యలోకి సంబంధించిన స్టీల్ గడ్డర్లను తొలగించి ఎరెక్షన్ పనులు కొనసాగిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం లో భాగంగా ఎలాంటి సాంకేతిక లోపం వచ్చింది, అది చూడటానికి పెద్దదా చిన్నదా, దీన్ని ఎందుకు గుర్తించారు, గుర్తించిన వెంటనే ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు ఒకసారి నేను వివరిస్తాను. నా వెనకాల స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణం చూసుకోవచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం చూసినట్టయితే మొత్తం 110 మీటర్లకు సంబంధించిన స్టీల్ గడ్డర్లతోని దీనికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇందులోని ప్రధానంగా ఆర్హెచ్ఎస్ వైపుకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటికే ఆర్హెచ్ఎస్ వైపు స్టీల్ గడ్డర్లకు సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఇప్పటికే దీనికి సంబంధించిన స్లాబ్ కూడా నిర్మాణం పూర్తి చేయాలి. అయితే స్టీల్ గడ్డర్లకు సంబంధించిన నిర్మాణం పూర్తి చేసుకొని ఆ తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ పనులు చేసుకున్న తర్వాత స్లాబ్ వేసే ప్రక్రియలో భాగంగా ఒక్కసారి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి సాంకేతిక పరంగా ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి వెంటనే ఇంజనీర్లు ఒక చిన్నపాటి ప్రాబ్లం బయటికి రావడం జరిగింది. అదే ప్రాబ్లం అంటే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి చూసినట్టయితే జీరో నుంచి వెళ్ళే స్టీల్ బ్రిడ్జ్ ఆ తర్వాత ప్రధానంగా మనకి జీరో నుంచి ఇలా వెళ్తుంది స్టీల్ బ్రిడ్జ్. పైన వచ్చిన వెంటనే పైకి వచ్చినా సరే హైట్ రావాలి కొంత ప్రకారం, వెంటనే మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా జీరోగా ఇలా రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి కూడా ఇంజనీర్లు గుర్తించింది ఏదైతే అంశం ఏదైతే ఉందో, ఇలా రావాల్సిన హైట్ మిడిల్లోకి వచ్చేసరికి స్ట్రైట్గా వచ్చింది. దాదాపు డిప్పు 12 మిల్లీమీటర్కి సంబంధించిన డిప్ స్ట్రైట్గా వచ్చిన నేపథ్యంలో వాడి వెంటనే గుర్తించి ప్రస్తుతం ఆ సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు. దానికి సంబంధించిన పనులే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ సాంకేతిక లోపంలో భాగంగా 12 మీటర్లకు సంబంధించి డిప్ కిందకు వచ్చిన నేపథ్యంలో వెంటనే వాటిని గుర్తించిన అధికారులు ఈ ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి ఆర్హెచ్ఎస్ లైన్కి సంబంధించి మిడిల్లో ఉన్న 2 స్టీల్ గడ్డర్లను ప్రస్తుతం తొలగించారు. మనకి ఇప్పటికే ఒక స్టీల్ గడ్డర్ను తొలగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు చూసుకోవచ్చు, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే అక్కడ భారీ స్కిన్ 500 టన్నులకు సంబంధించిన క్రెయిన్ ద్వారా మిడిల్లో ఉన్న ఒక లైన్లో ఉన్న ఒక గడ్డర్లను తొలగించారు. దాన్ని తొలగించిన ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మిగతా గడ్డర్లను కూడా తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకోసం క్రెయిన్ల సహాయంతో ఉపయోగిస్తున్నారు. ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మిడిల్లోని 12 mm డిప్ రావడంతో వెంటనే గుర్తించి దానికి సంబంధించి కూడా సరిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన సాంకేతిక లోపం అంత పెద్దది కాదు అనేది మాత్రం ఇంజనీర్లు చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపాటి లోపమే. అయితే ఈ చిన్నపాటి లోపాన్ని సంబంధించి కూడా సరిచేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన రెక్టిఫై ప్రక్రియ ప్రారంభించినట్లుగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విభాగాలు మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా స్లాబ్ వేయలేదు. స్లాబ్ వేస్తే కనుక ఎటువంటి రెక్టిఫై చేసే ప్రక్రియ చేయలేము. అయితే ప్రస్తుతం స్లాబ్ వేసే ప్రక్రియ కూడా వేయాల్సిన అవసరం ఉంది నేపథ్యంలోని అంతకంటే ముందుగానే దీన్ని వెంటనే గుర్తించిన నేపథ్యంలోని ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఎన్సీసీ దాంతోపాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆ విభాగాలకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లతోని చర్చించిన తర్వాత ప్రస్తుతం
ఈ ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించిన గడ్డర్లను కూడా 2 గడ్డర్లను కూడా తొలగించి దానికి సంబంధించిన ఎరక్షన్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఏదైతే సాంకేతిక లోపాన్ని గుర్తించిన సమయంలోని ఇక్కడ ఉన్న క్రెయిన్ల సాయంతో దీనికి సంబంధించిన సాంకేతిక లోపాన్ని కొంతవరకు కూడా ప్రాబ్లంను పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసేందుకు క్రెయిన్ల సహాయంతో కొంతవరకు ప్రయత్నాలు చేసినా సరే అయినా సరే ఆ 12 mm సంబంధించిన డిప్ పైకి రాకపోవడంతో ప్రస్తుతం ఈ మధ్యలో ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించిన 2 గడ్డర్లను కూడా ప్రస్తుతం తొలగించి ప్రస్తుతం దానికి సంబంధించిన రక్షణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం స్టీల్ బ్రిడ్జికి సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా ఈ స్టీల్ గడ్డర్లు 110 మీటర్ల వరకు ఉంటే మిగతా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకొని దాదాపు 128 మీటర్ల వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉండబోతుంది. బకింగ్హామ్ కెనాల్ బేజా ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. గత ఏడాది నవంబర్లోని ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రారంభించడం జరిగింది. చాలా స్పీడ్గా నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి నాటికల్లా 2 వైపులకు సంబంధించి పిల్లర్ల వర్క్లు కంప్లీట్ చేసుకొని ఆ పైన స్టీల్ గడ్డర్ల ప్రక్రియను ఫిబ్రవరి 12వ తారీఖు ప్రారంభించడం జరిగింది. 12వ తారీఖు ప్రారంభించిన వెంటనే స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియను మనకి మార్చ్ ఎండింగ్కి మొత్తం గడ్డర్లందరికీ కూడా లాంచింగ్ ప్రక్రియను భీమా నిర్మాణ సంస్థ పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే భీమా నిర్మాణ సంస్థ ప్రస్తుతం స్టీల్ గడ్డలకు సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దాంతోపాటు ఫిక్సింగ్ ప్రక్రియను ఎన్సీసీ సంస్థ భీమాకు అప్పచెప్పిన నేపథ్యంలో 2 సంస్థలు సంయుక్తంగా గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మొత్తం స్టీల్ గడ్డర్లు చూసినట్టయితే మొత్తం 2 వరుసలు సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇందులోని ఒక వరుసకు సంబంధించి 4 లైన్లు ఉంటాయి, 2వ వరుసకు సంబంధించి 4 ఉంటాయి. ఓవరాల్గా మొత్తం 88 గడ్డర్లు బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ మీద ఉండబోతున్నాయి. అయితే ఎల్హెచ్ఎస్ వైపుకి సంబంధించి కూడా గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఏప్రిల్ 6వ తారీఖు అర్ధరాత్రికి సంబంధించి అర్ధరాత్రి దాని మీద స్లాబ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభిస్తే ఉదయం 6:30 దాదాపు 6 గంటల పాటు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఎల్హెచ్ఎస్ మీద స్లాబ్ నిర్మాణం ప్రక్రియ పూర్తవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పటికే చేయడం జరిగింది. స్టీల్ బ్రిడ్జ్ మీద ఎలా స్లాబ్ వేస్తారు, అది ఎలా ప్రక్రియ ఉండబోతుంది, ఎందుకు రాత్రిపూటే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఎల్హెచ్ఎస్ మీద స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కూడా నేను అప్పుడు అందించాను. ఎక్స్క్లూజివ్గా మనం దానికి సంబంధించిన స్లాబ్ నిర్మాణాన్ని కూడా చూసాము. ఆ తర్వాత వెంటనే ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించిన నిర్మాణంపై నిర్మాణ సంస్థ ఫోకస్ పెట్టడం జరిగింది. ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి కూడా గడ్డర్ లాంచింగ్ కూడా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే దీని మీద డక్ షీట్స్ వేస్తారు. డక్ షీట్స్ వేసిన తర్వాత పైన రీఎన్ఫోర్స్ పనులు కూడా ప్రారంభించారు. అయితే రీఎన్ఫోర్స్మెంట్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలోని స్లాబ్ ప్రక్రియకు దగ్గరికి వచ్చే సమయంలోని ఇంజనీర్లు ఒక్కసారి ఈ ఆర్హెచ్ఎస్ మీద స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఏ విధంగా నిర్మాణం జరిగింది అనేది కూడా పరిశీలించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఉన్న ఈ ఎరెక్షన్ను సంబంధించి దీనికి సంబంధించిన సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది. ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే దీనికి సంబంధించిన రీసాల్వ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే ఒకసారి దీనికి సంబంధించిన సాంకేతిక లోపం మరొకసారి నేను వివరిస్తాను. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది మనం చూసుకోవచ్చు, అక్కడి నుంచి ప్రారంభమయ్యే స్టీల్ బ్రిడ్జ్ మనం చూడటానికి స్ట్రైట్గానే కనపడుతుంది. అయితే మిడిల్కి వచ్చేసరికెళ్ళే ఒక అప్ వచ్చింది, అంటే కొంచెం హైట్లో వచ్చింది. 0 నుంచి స్ట్రైట్కి వచ్చినా సరే మిడిల్కి వచ్చేసరికెళ్ళే కొంత హైట్ కనపడుతుంది, మళ్ళీ 0కి వచ్చేసరికెళ్ళే డౌన్ అవుతుంది. అయితే ఈ విధంగా ఉండకుండా ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి చూసినట్టయితే మొత్తం స్ట్రైట్ వచ్చేసింది. దీని ద్వారా నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉన్నపాటి లోపం ఉన్నా సరే వెంటనే దాన్ని గుర్తించి దాన్ని ఎరెక్షన్ చేసే దిశగా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ మిడిల్ ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించిన 2 గడ్డర్లు, మిడిల్లో ఉన్న 2 గడ్డర్లు ఏదైతే ఉందో కింద బకింగ్హామ్ కెనాల్ మీద వచ్చే వాటర్ మీద వచ్చే 2 గడ్డర్లకు సంబంధించి ప్రస్తుతం 500 టన్నులకు సంబంధించిన క్రెయిన్ ద్వారా దాన్ని తొలగించి ప్రస్తుతం రీఎరెక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత గడ్డర్లను రీలాంచ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన నిర్మాణంపై ఇప్పటికే పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 68 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సీఎం కూడా పలుమార్లు దీని మీద రివ్యూ చేశారు. 9 సార్లు మంత్రి నారాయణ కూడా దీన్ని విజిట్ చేశారు. అయినా సరే నిర్లక్ష్యంగా నిర్మాణ సంస్థ వ్యవహరిస్తుంది అనేది కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే మనకి నిర్మాణ సంస్థ దాంతోపాటు ఇంజనీర్లు చెప్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో ఇది చూడటానికి సాంకేతిక పరంగా చిన్న లోపమే. అయితే గుర్తించిన వెంటనే, ఎందుకంటే స్లాబ్ కూడా ఇంకా వేయలేదు, స్లాబ్కి వేయకముందే గుర్తించిన నేపథ్యంలో వెంటనే దాన్ని సాల్వ్ చేసే ప్రక్రియ చేయడం జరిగింది. దీని ద్వారా సమయం మరో వారం రోజులు పడుతుంది. అంటే వారం రోజుల్లోని పూర్తి స్థాయిలోని రీలాంచింగ్ ప్రక్రియ
పూర్తి చేసి వెంటనే దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ అంటే ముందు డక్ షీట్స్ వేస్తారు. డక్ షీట్స్ వేసిన వెంటనే రీఎన్ఫోర్స్మెంట్ పనులు చేసుకొని మరో వారం 10 రోజుల్లోనే దీని మీద స్లాబ్ వేయబోతున్నారు. దాని ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే LHSY మీద స్లాబ్ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో దాని మీద ఏదైతే క్రాష్ బేరియర్లు ఏదైతే ఉన్నాయో మనకి దాని మీద 2 వైపులకి సంబంధించి కాంక్రీట్ క్రాష్ బేరియర్లు కూడా వేయబోతున్నారు. దానికి సంబంధించిన షట్టర్లకు సంబంధించి కూడా ఇన్స్టలేషన్ పనులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అనుకున్న సమయానికి దీన్ని అందుబాటులోకి తీసుకొద్దామన్న నేపథ్యంలోనే దీని సమయం ఇంకొక మంత్ ఎండింగ్ ఏదైతుందో మే మంత్ ఎండింగ్ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లోకి పూర్తి స్థాయిలోని బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ను అందుబాటులో తీసుకొచ్చేది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి RHS వైపు మిడిల్లోకి సంబంధించిన సాంకేతిక లోపం. వెంటనే దాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుతం ఎరెక్షన్ చేసే పనులు చాలా స్పీడ్గా కొనసాగిస్తారు.